మనమైతే ప్రజెంట్ ఉదగం మండలం ట్రైన్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇది టాయ్ ట్రైన్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది. సో మన వెనక సైడ్ కనిపిస్తుంది ఇది. సో ఇది టాయ్ ట్రైన్ ఇలా ఉంటుంది. అయితే టికెట్ ఆల్రెడీ తీసేసుకున్నాను. చాలా కాంపిటీషన్ ఉంటుంది, మనం ముందే బుక్ చేసుకోవాలి. చాలా గుహల్లోకి వెళ్ళి వెళ్తుందంట, అందుకే నేను బుక్ చేసుకున్నాను. అంటే ఊటీకి వస్తే కనుక ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ మీరు మిస్ కావద్దు అనుకుంటే కనుక ఇది టాయ్ ట్రైన్ రైడ్. ఒక 1 to 2 months ముందే బుక్ అయిపోతాయి. సో ముందే మనం ఆన్లైన్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఉదగం మండలం టు కూనూరు అని మీకు IRCTC యాప్లోకి వెళ్తే కనుక దొరుకుతుంది. UAM అంటే ఉదగం మండలం కూనూరు. దాని కోడ్స్ కూడా నేను పెడతాను. ఈ షిమ్లాలో నేను ఇదివరకు ట్రై చేశాను, చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న గుహలోకి వెళ్తుంది. సో దీని విషయాలు అయితే మనం తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే మనం 5:30కు ఉంది, ఇంకొక 20 minutes టైం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ ఈరోజు ఊటీలో ఉన్నాము. ఊటీ అనేటువంటిది తమిళనాడులో ఉంటుంది. ఊటీలో చాలా ప్లేస్లు ఉన్నాయి చూసేటివి. మురుదేశ్వర్ టెంపుల్, ఊటీ బోట్ హౌస్, బొటానికల్ గార్డెన్, ఇలాంటి చాలా ప్లేస్లు ఉన్నవి. ఇంకొక ప్లేస్ ఏంటంటే ఊటీ టాయ్ ట్రైన్. అంటే ఇది నీలగిరి మౌంటైన్ రైల్వే వాళ్ళు రన్ చేస్తారు. టాయ్ ట్రైన్ అంటే ఏంటంటే చిన్నగా ఉంటుంది, నారో గేజ్ ట్రైన్. బోగీస్ చాలా చిన్నగా ఉంటాయి, బొమ్మల కలర్లు కూడా వేరుంటాయి. చాలా మూవీస్లో కూడా వచ్చింది. ఈ ఊటీ టాయ్ ట్రైన్ అనేటువంటిది 1908వ సంవత్సరంలో బ్రిటిషర్స్ స్టార్ట్ చేశారు. ఇది నారో గేజ్ ట్రైన్. ఇనిషియల్గా ఏంటంటే బ్రిటిషర్స్ దీన్ని ఇనిషియల్గా ఏంటంటే బ్రిటిషర్స్ దీన్ని టీ చాయ్ పత్తా ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడేవాళ్ళు. అంటే ప్లాంటేషన్స్ నుంచి కోస్ట్ వరకు. ఇది ఏంటంటే మొత్తం మనకు ఊటీ నుంచి చూస్తే కనుక ఊటీ నుంచి కూనూరు మీదుగా మెట్టుపాలెం వరకు వెళ్తాయి. మొత్తం 13 స్టేషన్లు ఉంటాయి. 46 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇందులో మొత్తం ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 16 టన్నెల్స్ ఉంటాయి, 250 బ్రిడ్జ్లు ఉంటాయి. వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక చాలా బెటర్. విండో సైడ్ వీలైతే బుక్ చేసుకుంటే చాలా బెటర్. సో ఈ ట్రైన్ అయితే ఫస్ట్గా 1908వ సంవత్సరంలో బ్రిటిషర్స్ స్టార్ట్ చేశారు. ఇనిషియల్గా ఏంటంటే ఇది టీ ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడేవాళ్ళు. ఇది ఏంటంటే మనకు ఊటీ నుంచి మెట్టుపాలెం వరకు మొత్తం 13 స్టేషన్లు ఉంటాయి. కూనూరు మీదుగా 16 టన్నెల్స్ ఉంటాయి, 250 బ్రిడ్జ్లు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి లొకేషన్స్, రైట్ లెఫ్ట్ కానీ. ఇనిషియల్గా మనకు ఊటీ నుంచి కూనూరు ఈ ట్రైన్స్ ఉంటాయి కదా, ఈ ట్రైన్స్కి ఏంటంటే స్టీమ్ ఇంజన్స్ ఉండేది. బట్ ప్రజెంట్ అయితే డీజిల్ ఇంజన్స్ రీప్లేస్ చేశారు. ఎందుకంటే సీజన్ టైంలో చాలామంది వస్తారు. ఊటీ అంటే హిల్ స్టేషన్ కదా, ఊటీ కానీ కూనూరు కానీ రెండు కూడా హిల్ స్టేషన్సే. ఎండాకాలం టైంలో చాలామంది వస్తారు. అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా వస్తారు. కాబట్టి మీరు ఒక 2 to 3 months ముందు టికెట్స్ IRCTC యాప్లో బుక్ చేసుకుంటే బెటరు. మనకు ఊటీ అంటే ఉదగం మండలం అంటారు. దీని ట్రైన్ కోడ్ UAM. మెట్టుపాలెం అంటే MTP. UAM టు మెట్టుపాలెం ఒకటే ట్రైన్ ఉంటుంది అనుకుంటా. బట్ కూనూరు చాలా స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. UAM ఉదగ మండలం ఊటీ నుంచి కూనూరు అంటే ONR ట్రైన్ కోడ్. సో ఇవి మీరు పెట్టేసి ట్రైన్లో బుక్ చేసుకోవచ్చు IRCTC యాప్లో. సెకండ్ సిట్టింగ్ ట్రైన్ టికెట్ అయితే ఒక్కరికి 150 రూపాయలు ఉంటుంది. ఫస్ట్ క్లాస్ టికెట్ అయితే 350 రూపాయలు ఉంటుంది. కనీసం 2 నుంచి 3 నెలల ముందు బుక్ చేసుకుంటే చాలా బెటర్, మనకు సీట్ దొరకాలంటే కదా. ఈ ఊటీ టాయ్ ట్రైన్ అనేటువంటిది ప్రజెంట్ నీలగిరి మౌంటైన్ రైల్వే వాళ్ళు రన్ చేస్తారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఒకవేళ మీరు ఉదగ మండలంలో ట్రైన్ ఎక్కితే కనుక కూనూరు వరకు తీసుకోండి, లేదు మీరు కూనూరుకు స్టార్టింగ్లో వస్తే కనుక ఊటీ వరకు తీసుకోండి. అంటే ఫస్ట్ ఉదగ మండలంలో మీరు రీచ్ అయితే కనుక, అంటే మీరు టికెట్ కనుక ఉదగ మండలం టు కూనూరు బుక్ చేసుకుంటే కనుక ఫస్ట్ ఉదగ మండలంలో ట్రైన్ ఎక్కుతారు. అక్కడ నుంచి సెకండ్ ట్రైన్ స్టేషన్ ఫెర్న్హిల్, లొవిడేల్, కెట్టి, ఆరావన్ కాడు, వెల్లింగ్టన్, కూనూరు. మొత్తం 7 స్టేషన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఉదగ మండలం టు కూనూరు. తర్వాత ఇంకొక 5 స్టేషన్లు ఉంటాయి. కటేరి రోడ్, రన్నీమేడ్, హిల్గ్రూ, అడ్డర్లీ, కల్లార్, మెట్టుపాలెం. మొత్తం 13 స్టేషన్లు ఉంటాయి ఊటీ నుంచి మెట్టుపాలెం వరకు. కాకపోతే కూనూరు వరకు చాలామంది తీసుకొని వెళ్తారు కాబట్టి మీరు ఉదగ మండలం నుంచి కూనూరు వరకు మాత్రమే తీసుకోండి టికెట్. సో నా బెస్ట్ ఐడియా ఏంటంటే మీకు మార్నింగ్ టైంలో మీరు ఎర్లియెస్ట్గా ఆ రోజు ట్రైన్ ఏది దొరికితే అది బుక్ చేసుకోండి. అంటే ఉదగ మండలం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గంట టైంలో కూనూరు చేరిపోతారు. ట్రైన్ కొంచెం స్లోగా వెళ్తుంది, బట్ వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. 11 వరకు కూనూరు చేరిన తర్వాత అక్కడ లోకల్ ఆటో ఒకటి రెంట్ తీసుకొని
లోకల్ సైట్ సీయింగ్ చూడొచ్చు. కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి సిమ్స్ పార్క్ అని ఉంటుంది. నాలుగు నుంచి 5 ప్లేస్ ఉన్నది. ఒక 4-5 గంటల్లో కవర్ చేయొచ్చు. అంటే మీరు మార్నింగ్ 11 వరకు కూనూరు చేరితే ఊటీ నుంచి బై టాయ్ ట్రైను, అక్కడ ఒక 4 గంటలు ఆటో రెంట్ తీసుకొని లోకల్ సైట్ సీయింగ్ చూసేసి మళ్ళీ 5 తర్వాత మీరు మళ్ళీ బస్సు తీసుకొని ఊటీ వరకు రావచ్చు. లేకపోతే కనుక మంది మీరు ఎక్కువగా ఉంటే కనుక సపరేట్ వెహికల్ ఏమైనా రెంట్ తీసుకొని కూడా రావచ్చు. బస్సులు ఉంటాయి చాలా వరకు. కూనూరు నుంచి ఊటీ, ఊటీ నుంచి కూనూరు కూడా ఉన్నాయి. సో మీరు బస్సులో వెళ్ళొచ్చు, లేదా టాయ్ ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. అయితే ఏంటంటే ఊటీ, కూనూరు ఈ రెండు కూడా హిల్ స్టేషన్సే, చల్లగా చాలా బాగుంటాయి. కూనూరులో ఏంటంటే చాలా ప్లాంటేషన్స్ ఉంటాయి. మీరు టీ పౌడర్ కానీ ఏమైనా ఉంటే కూడా కొనుక్కోవచ్చు. అంటే ఊటీలో కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.